ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తినే రొయ్యల ఆవకాయ అండి. ఒకసారి ఈ రొయ్యల ఆవకాయని మీరు ఇంట్లోనే ట్రై చేశారంటే బయట కొనే అవసరమే లేకుండా ఎప్పుడు కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఇంట్లో వాళ్ళందరినీ కూడా దీని టేస్ట్తో ఫిదా చేసేస్తారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఆవకాయ కోసం 1.5 kg వరకు ప్రాన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అయితే ఒక ప్యాన్లో కప్ అంత ధనియాలను తీసుకొని ఇదంతటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఒక పావు కప్ అంత జీలకర్ర, ఇందులోనే స్పైసెస్ వచ్చేసి వేలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక్క పావు స్పూన్ అంత మెంతులు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్ అంత ఆవాలను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా బాగా లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. అప్పుడే మన మసాలా ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ స్పైసెస్ అన్నీ చల్లగయ్యేలోగా మనం మన ప్రాన్ అయితే ఫ్రై చేసుకుందాం. దానికోసం అయితే మనం ప్యాన్లో ఎటువంటి ఆయిల్ కూడా వేయకూడదు, ఇలా డ్రై ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ టైగర్ ప్రాన్స్ని తీసుకున్నాను కదా, సో అందుకే దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నా. మీరు కావాలంటే చిన్న రొయ్యలు అయితే డైరెక్ట్గానే తీసుకోవచ్చు. ఇందులోనే కొంచెం అంత పసుపు, ఉప్పు వేసాను. ఇందులోనే ఫుల్గా వాటర్ ఫామ్ అయ్యి ఇది కుక్ అవుతుంది. ఈలోగా మనం మసాలా పొడిని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఆవకాయలోకి ఒక కప్ అంత వెల్లుల్లి, ఒక చిన్న ముక్కంత అల్లం వేసి దీన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన ప్రాన్ అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మరీ రోస్ట్గా కానివ్వకుండా ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. మరీ రోస్ట్ అయితే ఆవకాయల ముక్కంతా కూడా బాగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన ప్రాన్ అంతటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునేటట్టుగా చూడండి. ప్యాకెట్ అయితే యూజ్ చేయొద్దు. ఇప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ప్రాన్ పీసెస్ని కూడా దీనిలోనే యాడ్ చేసి నీకు తగినంత సాల్ట్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడిని కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇదంతటిని కూడా బాగా చల్లగా అవనివ్వండి. మనం ప్రిపేర్ చేస్తుంది ఆవకాయ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి తడి కూడా తగలనివ్వకుండా చూసుకోండి. అలా అయితే నిల్వ చాలా రోజుల వరకు ఉంటుంది. ఇప్పుడు ఆవకాయ అంతా చల్లగయ్యాక దీనిలోనే సరిపోయేంత కారం అండ్ 4 నిమ్మకాయల్ని కట్ చేసి దీని రసాన్ని కూడా దీనిలోనే యాడ్ చేసుకోండి. అండి, సింపుల్గా పర్ఫెక్ట్ రుచితో అంటే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే రొయ్యల ఆవకాయ రెడీ అయిపోయిందండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.